చైనా గవర్నమెంటు హెల్త్ మీద, మెడికల్ మీద అండ్ అట్ ది సేమ్ టైము ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియాలో వితౌట్ ఎనీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఇస్తున్నారో వాటి మీద బ్యాన్ విధించిందండి. అంటే ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రాపర్ క్వాలిఫికేషన్స్ లేకుండా ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ అని గానీ, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అని గానీ అసలు ఎటువంటి సర్టిఫికేషన్స్ లేవు. ఎటువంటి స్టడీ అంటే ఒక సబ్జెక్ట్ గురించి స్టడీ అనేదే లేకుండా వాళ్ళు ఫ్రీగా అడ్వైస్‌లు ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారండి. దీనివల్ల చాలామంది చాలా విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది 2025 లాస్ట్ ఇయర్‌లో చైనా గవర్నమెంటు ఈ యాక్ట్‌ని తీసుకొనొచ్చింది. ఇలాంటిదే మన ఇండియాలో గూడా వస్తే బావుంటుంది అని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి చోట ఒక ఫీల్డ్ అని కాదండి, అన్ని ఫీల్డ్స్‌లో ఫేక్ పీపుల్ అనేది వచ్చేస్తున్నారు. బిజినెస్ దగ్గర నుంచి తీసుకోండి, హెల్త్‌లో గానీ, ఫిట్‌నెస్‌లో గానీ ప్రతి చోట కూడా చిన్నపాటి కోర్సెస్ చేసుకొని అసలు బిజినెస్ మీద అవగాహన లేని వాళ్ళు కూడా చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా తయారవుతున్నారు. ఎలా పడితే అలాంటి అడ్వైజ్‌లు ఇస్తూ ఉన్నారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. పోయిన నెల ఒక క్యాండిడేటు నా వీడియో ఒకటి చూసి కింద కామెంట్ పెట్టాడు. ఇది సూర్యభేద ప్రాణాయామ కాదు అని చెప్పి. నేనప్పుడు ఆయన్ని ఎందుకు పబ్లిక్‌గా కామెంట్ రిప్లై ఇవ్వడమని, సార్ ఆ ప్రొఫైల్ ఏంటో అని చూశాను ఫస్ట్. ప్రొఫైల్ చూస్తే ఆయన ఒక బ్రెత్ ఎడ్యుకేటర్ అని, దాని తర్వాత బ్రెత్ స్పెషలిస్ట్ అని, ఇంకా చెప్పాలి అని అనుకుంటే ఏవేవో చాలా ఫోటోలు ఉన్నాయి. ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళిన ఫొటోసు. ఆయన ఏం పెద్ద కోర్సులు ఏం చేయలేదన్నమాట. చాలా చిన్నపాటి 1 మంత్ 2 మంత్స్ కోర్స్ తీసుకొని ఫాలోవర్స్ ఏదో వీడియోలు అవి ఇవి పెట్టుకొని ఏదో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. ఓకే. సార్ మీరు సూర్యభేదన ప్రాణాయామ ఇది కాదన్నారు కదా, మరి సూర్యభేదన ప్రాణాయామ అంటే ఏంటో చూపించండి అని అన్నాను. చూపించండి అని అంటే నేనెందుకు చూపించాలి, అసలు చెప్పండి నాకు తెలియదు సూర్యభేదన ఎలా ఉంటుందో అని అన్నాను. అంటే ఆయన సూర్యభేదన అంటే ఏముందండి, రైట్ నాస్ట్రిల్ తీసుకొని లెఫ్ట్లో వదలడం, లెఫ్ట్ తీసుకొని రైట్లో వదలడం అన్నారు. మరి నాడీ శుద్ధి అంటే ఏంటండి అని అడిగాను. నాడీ శుద్ధి అలాంటిది ఒకటి ఉండదు కదండి, అనులోమ విలోమ కదండి ఉండేది. మరి అనులోమ విలోమ వేరేదైతే ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి అని అడిగాను. అది 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 అని నములుతున్నాడు కానీ ఆన్సర్ చెప్పలేకపోయాడు. నేను నా ప్రొఫైల్ పేరు చెప్పను. సో ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇతను ఒక బ్రెత్ ఎడ్యుకేటర్గా, యోగా థెరపిస్ట్గా, న్యాచురోపతి డాక్టర్గా సేవలు అందిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి, అసలు సబ్జెక్ట్ తెలియని వాళ్ళు కూడా ఇలా క్లాసులు చెప్తూ ఇలా ట్రీట్మెంట్లు చేస్తే ఆ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఎన్ని బాధలు అనుభవిస్తూ ఉంటారు, ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వాళ్ళకు వస్తాయో ఆలోచించండి. కాబట్టి మీరు క్లాసెస్ తీసుకున్నా, బిజినెస్లో ఏదైనా వస్తువు సంబంధించి కొన్నా వెరిఫైడ్ పీపుల్, నిజంగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళ దగ్గరే మీరు క్లాసెస్ తీసుకోండి, సరైన వస్తువునే కొనుక్కోండి.